ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ T20 మ్యాచ్ హైలైట్స్ మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం. అండ్ వీడియోస్ చాలా డేస్ నుంచి చేయలేను. అండ్ ఈ రోజు మనం చాలా మంచి కంటెంట్ తోని మీ ముందుకు వచ్చిన. అండ్ ఇండియాలో చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ సంజు శాంసన్ కూడా మళ్ళీ ఫిఫ్త్ T20లో ఆ అవకాశం దక్కింది. అండ్ అట్లాగే హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ అండ్ ఇండియా 30 రన్స్ తోటి విన్ అయింది సిరీస్. అండ్ ఓవరాల్ గా ఒక మ్యాచ్ అబాండెడ్ అంటే ఒక మ్యాచ్ రద్దయిన టోటల్ గా ఫిఫ్త్ T20లో మనోళ్ళు గెలవడం తోటి 3-1 అంటే 3 మ్యాచెస్ ఇండియా గెలిచింది, 1 మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. కాబట్టి సిరీస్ మనం విన్ అయినాం. అండ్ నిన్న మ్యాచ్ లో చాలా మంచి ఫీల్డింగ్, చాలా మంచి బౌలింగ్, చాలా మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా జరిగినాయి. వాటన్నిటి గురించి ఫుల్ క్లారిటీగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా మన వీడియోస్ చూస్తున్నారు అండ్ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నా. అండ్ మన టార్గెట్ వచ్చేసింది 5000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలి. ఎప్పటివరకు IPL 2026 స్టార్ట్ అయ్యే వరకు అప్పటివరకు మన టార్గెట్ ఒకటి 5000 సబ్స్క్రైబర్స్ రావాలి. మీరు ఒకటి చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే వీడియోని లైక్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా. అండ్ IPL మినీ యాక్షన్ కూడా అయిపోయింది, దాని గురించి కూడా అప్డేట్స్ ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తా. ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాటి గురించి మనం వీడియోలో మాట్లాడదాం. అండ్ ఇప్పుడు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫిఫ్త్ T20లో చాలా మంచి హైలైట్స్ జరిగినాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే బ్యాటింగ్ రివ్యూలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. అండ్ దాంట్లో అభిషేక్ శర్మ గానీ, సంజు శాంసన్ గానీ నిజంగా చాలా మంచి స్టార్ట్ అయితే వాళ్ళు ఇచ్చిర్రు. అండ్ సంజు శాంసన్ గురించి మనం మాట్లాడాలంటే వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ గా మార్చాలంటే చాలా జాగ్రత్తగా ఆడాలా, ఎంతో ప్రెజర్ ఉంటది, ఎంతో మంచి బ్యాటింగ్ చేయాలి, చాలా కాన్సన్ట్రేషన్ తోని చాలా జాగ్రత్తగా ఆడితేనే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది సంజు శాంసన్ కి. ఎందుకనంటే అక్కడ ఫస్ట్ T20 నుంచి ఛాన్స్ దక్కలేదు, ఫిఫ్త్ T20లో అవకాశం వచ్చింది. కాబట్టి సంజు శాంసన్ మంచి స్టార్టింగ్ ఇచ్చిండు, ఒక 37 రన్స్ అయితే కొట్టిండు సంజు శాంసన్ 22 బాల్స్ లో, చాలా మంచి పర్ఫార్మెన్స్. అండ్ దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుంచి మళ్ళీ ఎలాంటి పర్ఫార్మెన్స్ లేదు. అసలు సూర్యకుమార్ యాదవ్ నిజంగా చాలా ఫామ్ లోకి రావడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు మనకు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అయితే ఫామ్ లోకి రావాలి, రాకపోతే చాలా కష్టం అవుతుంది. విన్స్ అయితే వస్తున్నాయి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, కానీ సూర్యకుమార్ యాదవ్ నుంచి పర్ఫార్మెన్స్ రావాలి కదా, అది కూడా ఆలోచిస్తారు కదా. BCCI కాదు, ఇండియన్ ఫ్యాన్స్ కూడా దాని మీద కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ నుంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భయ్య ఏ మాడిరు భయ్య తిలక్ వర్మ, మన హైదరాబాద్ ప్లేయర్ గురించి మనం మాట్లాడదాం. అండ్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడదాం. ఎందుకంటే బ్యాటింగ్ లో ఇరగదీసిరంటే వీళ్ళిద్దరే. తిలక్ వర్మ నెంబర్ 3 పొజిషన్ లో వచ్చిండు, విరాట్ కోహ్లీ గుర్తొచ్చింది భయ్య నాకైతే. ఎందుకనంటే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ వచ్చిందంటే ఎట్లా ఆడతాడు, ఆపోజిట్ ప్లేయర్ ఒకవేళ సరిగ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే అప్పుడు విరాట్ కోహ్లీ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఆపోజిట్ ప్లేయర్ మంచిగా ఆడితే అప్పుడు ఆపోజిట్ ప్లేయర్ కి మంచి స్ట్రైక్ ఇస్తాడు. దాని తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడతా ఉంటాడు విరాట్ కోహ్లీ. సేమ్ అదే విధంగా తిలక్ వర్మ కూడా అదే చేసిండు. ఆపోజిట్ ప్లేయర్ మంచిగా ఆడుతున్నప్పుడు స్ట్రైక్ ఇచ్చిండు, ఆపోజిట్ ప్లేయర్ నుంచి బౌండరీలు రానప్పుడు తిలక్ వర్మ స్ట్రైక్ తీసుకొని బౌండరీలు కొట్టిండు. లాస్ట్ వరకు ఆడిండు, 70+ రన్స్ అయితే కొట్టిండు తిలక్ వర్మ. నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. మన హైదరాబాద్ నుంచి ఇలాంటి ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇలాంటి నెంబర్ 3 స్థానంలో వచ్చి ఇలా మంచిగా ఆడటం అండ్ ఇట్లాగే ఇది కంటిన్యూ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. BCCI నిజంగా దీని మీద కొంచెం ఆలోచించి అండ్ మన ఇండియన్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా దీని మీద కొంచెం మైండ్ పెట్టి ఖచ్చితంగా నెంబర్ 3 పొజిషన్లోకి తిలక్ వర్మని కంటిన్యూ చేస్తే బాగుంటది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి భయ్య, హార్దిక్ పాండ్యా వచ్చిండు చూడు, మ్యాచ్ మొత్తం టర్న్ చేసి పడేసిండు. ఏం ఆడిండు భయ్య, 25 బాల్స్ లో 60+ రన్స్ కొట్టిండు, 5 4లు 5 6లు. ఒక్కొక్క 6 కొడతా ఉంటే ఆ స్వాగ్ చూడు, అసలు నో లుకింగ్ షాట్స్ కూడా కొట్టిండు హార్దిక్ పాండ్యా. అండ్ అక్కడ నుంచి చూసుకోండి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది, ఇంకా ఇండియా వైపు వెళ్ళిపోయింది. ఓవరాల్ గా 231 టార్గెట్ ఇచ్చిర్రు, 231 రన్స్ కొట్టిరు, 232 టార్గెట్ ఇచ్చిర్రు. హార్దిక్ పాండ్యా ఒక 6 కొట్టినప్పుడు కెమెరామ్యాన్ కి వెళ్ళి తగులుతుంది, అది చూసి హార్దిక్ పాండ్యా మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెమెరామ్యాన్ కి వెళ్ళి కలిసి హగ్గిస్తాడు. నిజంగా అలాంటి క్యారెక్టర్ అందరికి ఉండాలంటే చాలా కష్టం. అండ్ అలాంటి క్యారెక్టర్ హార్దిక్ పాండ్యాకు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ హార్దిక్ పాండ్యాకు అందుకే
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నదంటే హార్దిక్ పాండ్యాకి మాత్రమే. ఇదైతే ఓవరాల్ గా ఇండియా బ్యాటింగ్ రివ్యూ. అండ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ రివ్యూ గురించి మనం మాట్లాడితే ఎవరి నుంచి క్వింటన్ డికాక్ అండ్ ఇవాళ బ్రేవిస్ నుంచి తప్ప ఇంకెవరి నుంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. క్వింటన్ డికాక్ మంచి రన్స్ అయితే కొట్టిండు, చాలా మంచిగా ఆడిండు. క్వింటన్ డికాక్ సిక్స్లు కానీ బౌండరీలు కానీ చాలా మంచిగా ఆడిండు. అండ్ అట్లాగే డివాల్డ్ బ్రేవ్స్ కూడా చాలా మంచిగా ఆడిండు. అండ్ డేవిడ్ మిల్లర్ నుంచి ఒక చిన్న క్యామియో 18 రన్స్ మాత్రమే. అండ్ ఓవరాల్ గా వాళ్ళు 201 రన్స్ అయితే వాళ్ళు కొట్టిరు, 30 రన్స్ తోటి ఓడిపోయారు. ఇదైతే ఓవరాల్ బ్యాటింగ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ మనం బౌలింగ్ రివ్యూ గురించి మనం మాట్లాడదాం. ఇండియా నుంచి చూసుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తి 4 వికెట్స్ తీసిండు, హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీసిండు, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసిండు, బుమ్రా ఒక వికెట్ తీసిండు. మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి. వరుణ్ చక్రవర్తి నుంచి 4 వికెట్స్ తీసిండు. అండ్ బుమ్రా ఒక వికెట్ తీసిండు, క్వింటన్ డికాక్ వికెట్. అక్కడ చూసుకోండి భయ్య, అక్కడ నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి బౌలింగ్ లో ఎక్కువ మంచి వేసిందనంటే నుంగి నింగిడి కానీ అండ్ ఎన్సెన్ కానీ వీళ్ళిద్దరి నుంచి కొంచెం ఓవరాల్ గా కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు కొంచెం మంచిగా వేసారు తప్ప ఇంకా వేరే వాళ్ళ నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇదైతే బౌలింగ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి మనం ఎక్కడ మ్యాచ్ టర్న్ అయింది అని అంటే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి ఆడిరు చూడు ఆట, అక్కడ మొత్తం మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఇండియా వైపు 231 రన్స్ కి అయితే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కడ మ్యాచ్ టర్న్ అయింది, క్వింటన్ డికాక్, డివల్ బ్రేవిస్ ఉన్నప్పుడు 10 overs లో 120 రన్స్ కొట్టిరు సౌత్ ఆఫ్రికా. ఒకటే వికెట్ పోయింది అంతే, రీజా ఎండ్రిక్స్ ది. అక్కడ క్వింటన్ డికాక్ ని బుమ్రా అవుట్ చేసిండు. బౌల్డ్ అంటే క్యాచ్ అండ్ బౌల్డ్, బుమ్రానే క్యాచ్ పట్టిండు, బుమ్రానే బౌల్ వేసిండు. నిజంగా క్వింటన్ డికాక్ అవుట్ అయిన తర్వాత అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. వెంటనే డివాల్డ్ బ్రేవిస్ అవుట్ అయ్యిండు. అక్కడ నుంచి టక వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసేసిండు. అండ్ చూసుకుంటే మ్యాచ్ ఇండియా వైపు ఈజీగా వెళ్ళిపోయింది. అక్కడ మొత్తం మ్యాచ్ టర్న్ అయింది. అండ్ నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడదాం, ఫీల్డింగ్ అండ్ కెప్టెన్సీ. ఫీల్డింగ్ చూసుకుంటే 2 టీమ్స్ నుంచి మంచి ఫీల్డింగ్ చేసిర్రు. అందరూ బౌండరీలు వెళ్లకుండా ఆపిర్రు, సిక్స్లు వెళ్లకుండా ఆపిర్రు. చాలా మంచి ఫీల్డింగ్ అయితే చేసిర్రు ఇద్దరు నుంచి. అండ్ అట్లాగే మంచి రన్అట్స్ కూడా కొట్టిర్రు. అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ గురించి మనం మాట్లాడితే హైడెన్ మార్క్రమ్ కంటే సూర్యకుమార్ యాదవ్ మంచి కెప్టెన్సీ చేసిండు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కి కూడా ఎలాంటి ప్రెషర్ లేదు, ఎందుకంటే 231 స్కోర్ అయితే టార్గెట్ ఉంది కాబట్టి చాలా సింపుల్ గా చాలా ప్రెషర్ లేకుండా అయితే ఉంటాడు ఏ కెప్టెన్ అయినా కానీ. అంత స్కోరు ముందట ఉన్నప్పుడు కెప్టెన్ కి అయితే చాలా మంచి బలం ఉంటది. మంచి బౌలర్స్ అయితే ఉన్నారు ఇండియా కాబట్టి బౌలర్ ని మంచిగా రొటేట్ చేసుకుంటా చాలా మంచి కెప్టెన్సీ అయితే చేసిండు సూర్యకుమార్ యాదవ్. అండ్ ఇదైతే ఓవరాల్ ఇండియా సౌత్ ఆఫ్రికా 5th T20 హైలైట్స్ భయ్యా. అండ్ ఇండియా అయితే విన్ అయింది, సిరీస్ అయితే విన్ అయింది. అండ్ నెక్స్ట్ జరగబోయే T20 వరల్డ్ కప్ అయితే స్క్వాడ్ ని అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. మరి దాంట్లో యశస్వి జైస్వాల్ గానీ, రుతురాజ్ గైక్వాడ్ గానీ వాళ్ళకి ఏమైనా అవకాశం దక్కుతుందా, లేకపోతే మళ్ళీ ఆల్మోస్ట్ ఇదే స్క్వాడ్ ఉంటుంది అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తుందా లేదా, లేకపోతే వీళ్ళే ఉంటారా, ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రేపటి వీడియోలో దాని గురించి అప్డేట్ అయితే ఇద్దాం. అండ్ మీకు ప్రతి ఒక్క అప్డేట్ కావాలంటే వెంటనే మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఫాలో అయిపోండి, అంతే. ఇంకా అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.